యానిమల్ ఆరాధ్య అని ఫోటోషూట్ నవీన్ కళ్యాణ్ అని నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు చేశాడు. తను కొంచెం నేను తీసిన సారీ సినిమా ట్రైలర్ చూసి దాదాపు ఇన్స్పైర్ అయ్యి తన దగ్గర కాన్సెప్ట్ ఉందని చెప్పాడు. ఇనిషియల్గా నేను ఉన్నప్పుడు మాత్రం నేను కొంచెం యానిమల్స్తో పాటు ఒక అమ్మాయిని పెట్టడం అనేది కొంచెం డేంజరస్ అవడానికి ఛాన్స్ ఉంది అని కొంచెం కన్సర్న్ వచ్చింది. కానీ ఆరాధ్య చాలా ఎక్సైటెడ్గా నేను చేస్తాను అని చెప్పింది. అప్పుడు దాని తర్వాత చికోటి ప్రవీణ్ గారి ఫామ్ హౌస్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి వాళ్ళు అడిగి దాని తర్వాత తీసుకుందామని ఓకే అన్నారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్, ఎందుకంటే అమ్మాయి ఒకటి చాలా ధైర్యంగా ఈ పాముల్ని ఆటలతో చేసింది. రెండోదేమో అంటే మేము భయపడినట్టుగా ఏమీ జరగలేదు, అవి కూడా చాలా ఫ్రెండ్లీ యానిమల్స్, అది జరిగింది. అంతే. అండ్ ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ మీరు ఇంత అందమైన అమ్మాయిని? అంటే నా కళ్ళు ఎప్పుడు అందాన్ని వెతుకుతూ ఉంటాయి పొద్దున్న నుంచి రాత్రి వరకు. సరే ఎవరో ఒకళ్ళు నా కళ్ళలో పడతారు. అంటే ఒకది ఒంగోలు ఇన్సిడెంట్ మెయిన్ పాయింట్, అది కోర్టులో సబ్జుడిస్లో ఉంది. సో దాని డీటెయిల్స్ గురించి నేను మాట్లాడటానికి చేయలేను. అది పొలిటికల్ డ్రామా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. కాదు కాదు, ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ దానికి మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ వరకు దాని జోలికి వెళ్ళను. ఫిల్టర్ లేకుండా చూపించే విధానంపై ఎవరైనా హెచ్చరికలు చేశారా ఎప్పుడైనా? నో, ఎవరు నాకు ఇంతవరకు హెచ్చరిక ఇవ్వలేదు. డైరెక్ట్గా కొట్టారు కానీ హెచ్చరిక అంటే చెప్పకుండా కొట్టారు కానీ చెప్పేవారు కొట్టలేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా మళ్ళీ అలాంటి టచ్ ఏమైనా చేస్తారా? నాట్ రియల్లీ. థ్యాంక్స్. ఓకే.